ఎప్పుడైనా మీరు ఆలోచించారా, ఈ ప్రపంచంలో పెరుగుతున్న అంధకారం, అన్యాయం, హింస ఇవన్నీ ఒకరోజు అకస్మాత్తుగా ముగిసిపోతాయా? పురాణాలు చెబుతున్నాయి కలియుగం చివరిలో ఒక అవతారం వస్తుందని. ఆ అవతారం పేరు కల్కి. ఇది సాధారణ కథ కాదు. ఇది విష్ణువు చివరి అవతారం గురించి ఉన్న అద్భుతమైన గూఢ కథ. హిందూ పురాణాల ప్రకారం మనం ఇప్పుడు జీవిస్తున్న కాలం కలియుగం. ఇది 4 యుగాల్లో చివరిది. సత్యం తగ్గిపోతుంది, ధర్మం కూలిపోతుంది, లోభం, మోసం, అన్యాయం పెరుగుతాయి. మన చుట్టూ జరుగుతున్న ఎన్నో సంఘటనలు ఈ వర్ణనతో చాలా దగ్గరగా కనిపిస్తాయి. అలాంటి సమయంలో విష్ణువు తన చివరి అవతారంగా కల్కి అవతారం తీసుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి. భాగవత పురాణం ప్రకారం కల్కి ఒక చిన్న గ్రామంలో జన్మిస్తాడు, శంబల. అతని తండ్రి పేరు విష్ణుయశ అని చెప్పబడింది. చిన్నప్పటి నుంచే అతను అసాధారణ శక్తులు కలిగి ఉంటాడు. కల్కి గురించి పురాణాలు చెబుతున్న ఒక అద్భుతమైన దృశ్యం ఉంది. తెల్లని గుర్రం మీద కూర్చుని చేతిలో మెరుస్తున్న ఖడ్గంతో అతను ప్రపంచం నలుమూలల్లో వ్యాపించిన అధర్మాన్ని నాశనం చేస్తాడని చెబుతాయి. ఇది కేవలం ఒక యుద్ధం కాదు, ఇది ధర్మం మరియు అధర్మం మధ్య చివరి సంగ్రామం. పురాణాలు చెబుతున్నాయి కలియుగం చివరికి వచ్చేసరికి మనుషుల ఆయుష్ చాలా తక్కువ అవుతుంది, నిజాయితీ అరుదుగా మారుతుంది. ధనం కోసం ప్రజలు ఏదైనా చేయడానికి సిద్ధపడతారు, కుటుంబాలు విరిగిపోతాయి, నాయకులు ప్రజల కోసం కాకుండా స్వార్థం కోసం పాలిస్తారు. ఇవన్నీ చూస్తే ఒక ప్రశ్న మన మనసులో వస్తుంది, మనం ఇప్పటికే ఆ కాలానికి దగ్గరగా వచ్చేసామా? ఇక్కడే కల్కి కథ మరింత రహస్యంగా మారుతుంది. కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి కల్కి అవతారం వచ్చిన తర్వాత అతను అధర్మాన్ని నాశనం చేసి సత్యయుగాన్ని తిరిగి ప్రారంభిస్తాడు. అంటే చరిత్ర మళ్లీ కొత్తగా మొదలవుతుంది. కానీ ఒక పెద్ద ప్రశ్న ఇంకా మిగిలి ఉంది. కల్కి నిజంగా ఎప్పుడు వస్తాడు? పురాణాల ప్రకారం మొత్తం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. మనం ఇప్పటి వరకు దాదాపు 5,000 సంవత్సరాలు మాత్రమే గడిపాం అని పండితులు చెబుతున్నారు. అంటే కల్కి అవతారం ఇంకా చాలా దూరంలో ఉందా? లేకపోతే మనకు తెలియని ఏదైనా రహస్య సమయం ఉందా? భారతదేశంలో కొన్ని ప్రాచీన కథలు చెబుతున్నాయి కల్కి అవతారం గురించి కొన్ని రహస్యాలు ఇప్పటికీ దాచబడి ఉన్నాయని. కొన్ని యోగులు, సన్యాసులు ఈ అవతారం గురించి గాఢమైన ధ్యానాల్లో మాట్లాడారని కూడా కథలున్నాయి. కానీ నిజమేమిటి అనేది ఇప్పటికీ ఒక మర్మమే. కల్కి కథ మనకు ఒక హెచ్చరికలా ఉంటుంది. ప్రపంచం ఎంత అంధకారంలోకి వెళ్ళినా ధర్మం చివరకు తిరిగి వస్తుంది అనే ఆశను ఈ కథ ఇస్తుంది. బహుశా కల్కి అవతారం కేవలం భవిష్యత్తులో వచ్చే ఒక యోధుడు మాత్రమే కాకపోవచ్చు. బహుశా అది మనలో ప్రతి ఒక్కరిలో ధర్మం మళ్లీ మేల్కొనే క్షణం కావచ్చు. ఎందుకంటే పురాణాలు చెబుతున్న ఒక గొప్ప సత్యం ఉంది. అధర్మం ఎంత శక్తివంతంగా కనిపించినా చివరికి గెలిచేది ఎప్పుడూ ధర్మమే. అప్పుడు ఒకరోజు కాలం సరైన క్షణానికి చేరుకున్నప్పుడు తెల్లని గుర్రం మీద ఒక యోధుడు ప్రత్యక్షమవుతాడు. అతని పేరు కల్కి.